కాశ్మీర్లో పహల్గావ్ ఘటనకు సంబంధించి దాదాపు నెలన్నర క్రితమే ఈ తాలిబాన్ తెహరీకి తాలిబాన్ ఒక ఆర్గనైజేషన్ తెహరీకి తాలిబాన్ పాకిస్తానీ టీటీపీ వాళ్ళ వెబ్సైట్లో ఒక ఆర్టికల్ ప్రచురించారు. దాని కమాండర్ రాశాడు. ఏం రాసుకుంటూ వచ్చాడంటే, వెరీ షార్ట్లీ పాక్ ఆర్మీ ఈజ్ గోయింగ్ టు డూ ఎ డిస్ట్రక్షన్ ఇన్ కశ్మీర్ వ్యాలీ. He did not mention about the place. Already ISI has sent some troops to Pakistan అని చెప్పేసి శ్రీనగర్ అని చెప్పేసి అందులో మెన్షన్ చేశాడు. అది ఎన్ఐఏ దర్యాప్తులో భాగంగా ఆ డాక్యుమెంట్ వాళ్ళకి దొరికింది. నౌ దట్ వెబ్సైట్ హాస్ బీన్ బ్లాక్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో పహల్గాం దాని నేపథ్యం, పహల్గాంని టార్గెట్ చేయడం వెనక వాళ్ళకున్న లక్ష్యాలు, దీంతోపాటు ఆన్గోయింగ్ ఆపరేషన్స్, ఇంకా ఎలా ఉండబోతోంది రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో పాటు వాటర్ ట్రీటీస్, వీటన్నిటికి సంబంధించి సిమ్లా ఒప్పందం, చాలా విషయాలు చర్చించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు మన్నె నాగేశ్వరరావు గారు, ఫార్మర్ డైరెక్టర్ సిబిఐ. నమస్కారం సార్. సో డెవలప్మెంట్స్కి సంబంధించి టీటీపీ వాళ్ళ వెబ్సైట్లో ఒక 1.5 months బ్యాక్ వాళ్ళ కమాండర్ ఆర్టికల్ రాశాడు. హీ హాజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాకిస్తాన్ ట్రూప్స్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియా కాశ్మీర్ వ్యాలీ, బట్ హీ డి నాట్ మెన్షన్ స్పెసిఫికలీ అబౌట్ ది ప్లేస్ వేర్ దే ఆర్ టార్గెటింగ్. అంత పక్కా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇవాళ పాకిస్తాన్ ఈజ్ ప్లీడింగ్ ఇన్నోసెన్స్. ఒక్కసారి నేపథ్యం నుంచి మొదలెడతారా? మనకి ఈ సమస్య అనేది భారత్ పాకిస్తాన్ల మధ్య సమస్య కాదండి. ఇది సమస్య ఇస్లాం హిందూ సమస్య, ఇస్లామేతర మతాల మధ్య సమస్య. ఇప్పుడు మీరు ఇలాంటి తీవ్రవాద ఘటనలు ఒక్క భారతదేశంలోనే కాదు, అమెరికాలో జరిగినాయి. 9/11 అమెరికాలో జరిగింది, యూరోప్ మొత్తం జరుగుతూనే ఉన్నాయి, ఈవెన్ ముస్లిం దేశాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి, ఆ తర్వాత ఇజ్రాయిల్ మీద జరుగుతూనే ఉన్నాయి. సో కాబట్టి మనము చేసే తప్పు ఏంటంటే, ముఖ్యంగా భారతదేశం చేసే తప్పు, అందులో సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేసే తప్పు ఏంటంటే, ఇది ఒక భారత్ పాకిస్తాన్ సమస్య లాగా మనం చూడటం. దీనివల్ల ఏమవుతుందంటే, మనకి దూరదృష్టి పోయి అది దురదృష్టి అవుతుంది అన్నట్టు. అసలు సమస్యనికి మూల కారణం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలంటే, దాని సమస్య అది ఇస్లాం ఒక తీవ్రవాదం. ఇస్లాం మతం వేరు, ఇస్లాం తీవ్రవాదం వేరు, వేరుగా చూసినప్పుడే మనకి అర్థమవుతుంది. ఆ తీవ్రవాదం ఎప్పటి నుంచి మొదలైంది? ఈ రోజు కాదు, 1947లో పాకిస్తాన్ మొదలైనప్పుడు కాలేదు. అది 711 ఏది మొహమ్మద్ బిన్ ఖాసిం మొట్టమొదటిసారి భారతదేశం మీద దురాక్రమణ చేసినప్పటి నుంచి అది జరుగుతూనే వస్తూ ఉంది. ఆ తర్వాత ఈరోజు పహల్గాము ఇది ఒక చివరి సంఘటన కాదు, లేకపోతే మొదటి సంఘటన కాదు, ఇది ఒక ప్రవాహం. ఈ ప్రవాహాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే దానికి మనం దాని మీద దృష్టి పెట్టాలి. తర్వాత మీ నేపథ్యం ఇది ఒక నేపథ్యం. రెండో నేపథ్యము కాశ్మీర్కే వచ్చినప్పుడు మనం నేపథ్యం చూస్తే, మన ఈ 20వ శతాబ్దం మొదటి భాగం వచ్చేటప్పుడు 1910 ఆ ప్రాంతంకి వచ్చేటప్పటికి కాశ్మీర్ వ్యాలీలో, కాశ్మీర్లో 3 భాగాలు ఉన్నాయండి. కాశ్మీర్ ప్రాంతం ఒకటి, జమ్మూ ప్రాంతం ఒకటి, తర్వాత లదాఖ్ ప్రాంతం. కాశ్మీర్ ప్రాంతంలో ముస్లింలు మెజారిటీ, జమ్మూ ప్రాంతంలో హిందువులు మెజారిటీ, లదాఖ్ ప్రాంతంలో బౌద్ధులు మెజారిటీ. అయితే 1910 ఆ ప్రాంతంలో మెజారిటీ అయ్యేటప్పటికి ఆనాటి ముస్లింలు ఆనాటి మహారాజు మీద, అంటే ఇప్పుడు హిందూ మహారాజు ఉండేది అక్కడ మొత్తానికి, రాజు మీద విపరీతంగా ఒత్తిడి తెచ్చారు. మీరు బయట నుంచి ఎవరిని వచ్చి ఇక్కడ స్థిరపడటానికి మీరు పర్మిషన్ ఇవ్వకూడదు. అప్పట్లోనే అది మనకి ఇప్పుడు ఆర్టికల్ 370 వలన కాదు వచ్చింది. అయితే విపరీతంగా అలర్లు కూడా చేశారు. తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆయన ఈ చట్టాన్ని చేశారు. అక్కడ ఏమనేదంటే, బయట నుంచి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముస్లిమేతరులు రాకూడదని, కాకపోతే పేరుకు మాత్రం ఇతరులు రాకూడదని. ఓకే, అది జరిగింది. అయితే 1947లో మన స్వాతంత్రం వచ్చింది, భారతదేశం విభజన కూడా జరిగింది, పాకిస్తాన్ భారతదేశం. విభజన దేని మీద ప్రాతిపదిక ఏంటండి? మనం మర్చిపోయాం. విభజన ప్రాతిపదిక మతం. రైట్. ముస్లింలు ఏమన్నారు? టూ నేషన్ థియరీ. అదే ఈ మధ్యన పాక్ ఆర్మీ చీఫ్ ఆయన కూడా కరెక్ట్ గా చెప్పారు. ఆయన చేసింది తప్పలేదు, ఆయన చెప్పింది అంటే, ఎందుకంటే మనం నిజం ఒప్పుకోకపోవడం మన తప్పు, కానీ ఆయన చెప్పింది నిజం. 2 నేషన్ థియరీ మొట్టమొదటిసారి సయ్యద్ అహ్మద్ ఖాన్ అని
1888లో మీరట్లో మార్చి 14న ఆయన చెప్పారు, ముస్లింలు హిందువులు వేరు వేరు, అది వాళ్ళకి మనకి కుదరదు అని సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆ రోజు చెప్పారన్నమాట. అప్పటి నుంచి ఇది నడుస్తూనే వచ్చింది. సరే, చివరికి మత ప్రాతిపదిక మీద మనం విడిపోయింది. అయితే కాంగ్రెస్ వాళ్ళు మేము మత ప్రాతిపదిక మీద భారతదేశ విభజన మేము ఒప్పుకోము, మీరు కావాలంటే వెళ్ళిపోండి అని చెప్పారు. సో వాళ్ళు కూడా అక్కడ ఆనాడు నిజం ఒప్పుకోలేదు. కానీ ఒకే ఒక్క మనిషి అండి, అంబేద్కర్ గారు, ఆయన ఏమన్నారంటే, మత ప్రాతిపదిక మీద భారతదేశం విభజన జరుగుతున్నప్పుడు ఇక్కడున్న ముస్లింలందరూ పాకిస్తాన్ వెళ్ళాలి, పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ఆస్తులు పంచుకున్నప్పుడు చిన్నవాడు తన భాగం తీసుకొని మళ్ళీ పెద్దవాడి దాంట్లో భాగం ఉంచుకోలేడు కదా అని అంబేద్కర్ స్పష్టంగా కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కానీ ఆయన మాట ఎవరు వినలేదు ఆ రోజు. దానివల్ల ఇప్పుడు ఈ పర్యవసాన సమస్యలు ఇవన్నీ ఇది. సో అయితే 1947లో ఇది విభజన జరిగిన తర్వాత అప్పుడు ఈ రాజ్యాలన్నీ వీటిని మన దేశంలో విలీనం చేస్తున్నాం కదా. అయితే కాశ్మీర్ మహారాజ్ కూడా నేను భారతదేశంలో విలీనం అయిపోతానని ఆయన చెప్పారు. అయితే నెహ్రూ గారు చేసిన ఒక పొరపాటు ఏంటంటే, నువ్వు అక్కడే నియమిస్తే కాదు, అక్కడ ఉన్న ముస్లిం నాయకత్వం ఇవ్వాలి, లీడర్షిప్. ఎవరు? షేక్ అబ్దుల్లా, ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ తండ్రి, ఉమర్ అబ్దుల్లా వాళ్ళ తాత. అయితే అతను ఏం చెప్పాడు, మేము భారతదేశంలో విలీనం కావాలంటే ఇప్పుడు మాకేదైతే ఇక్కడ ఈ ఉన్నాయో ఇతరులు వచ్చి ఇక్కడ స్థిరపడకూడదు అని మా దగ్గర చట్టం ఉందో దాన్ని మీ రాజ్యాంగంలో పొందుపరిస్తే మేము ఒప్పుకుంటాం అన్నాడు. సో దానికి నెహ్రూ వీళ్ళందరూ ఒప్పుకున్నారు. ఏది? ఆర్టికల్ 370 అక్కడ నుంచి వచ్చింది. ఎవరు అడగకుండా ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. నెహ్రూ డైరెక్ట్ గా ఒప్పేసుకుంటే పోయేది. ఒక నెహ్రూని కాదు, ఇప్పుడు ఒక నెహ్రూని తప్పటం కాదు, ఎందుకంటే నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, నెహ్రూ ఇంపార్టెంట్ లీడరు, నెహ్రూ, పటేల్, తర్వాత వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్సే. కానీ ఆయన భూమిక ఎక్కువ ఉంది కాదనలేదు, కానీ కాంగ్రెస్ నాయకత్వం మొత్తం ఉంది. సో తద్వారా ఆర్టికల్ 370 పెట్టారు. ఆర్టికల్ 370 వలన ఈ ఇస్లామిక్ తీవ్రవాదం వచ్చిందని మనం అనకూడదు, ఎందుకంటే ఇస్లామిక్ తీవ్రవాదం 711 నుంచి వచ్చింది. అయితే ఆర్టికల్ 370 దీన్ని తీవ్రతరం చేసింది. ఎట్లా తీవ్రతరం చేసింది? మనకి మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంటర్ఫియరెన్స్లో, అక్కడ ఇంటర్వెన్షన్లో కొంత లిమిటేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మిగిలిన చోట కనుక ఫోర్స్ వచ్చి డైరెక్ట్గా యాక్షన్ తీసుకున్నట్టు అక్కడ తీసుకోలేవు. తర్వాత ఇంకా కొన్ని పరిమితులు ఏర్పడటం వలన వాళ్ళు ఏం చేశారు, అప్పుడు 1947లో కాశ్మీర్ వ్యాలీలో, అంటే జమ్మూ కాకుండా కాశ్మీర్ వ్యాలీలో 15% హిందువులు ఉండేవాళ్ళండి. వాళ్ళని మెల్లిమెల్లిగా వాళ్ళ మీద విపరీతమైన మతపరమైన వివక్ష చూపించడం, అల్లర్లు చేయటం, ఇది బలవంతంగా మతం మార్పు చేయటము, ఇవన్నీ చేసేయడం మెల్లిమెల్లిగా కొంతమంది ఇటు బయటకు వచ్చేసారు. ఆ తర్వాత 1980లో ఒకసారి, 1990లో ఒకసారి పూర్తిగా వాళ్ళ మీద ఒక మారణ హోమం లాగా చేసేటప్పటికి అక్కడ నుంచి మొత్తం 1990 అయిపోయేటప్పటికి పూర్తిగా 100% ముస్లిమ్స్ అయిపోయారు అక్కడ. ఇప్పుడు అక్కడ హిందువులు అనేవాడు ఎవరు లేరు. ఇది మన నేపథ్యం. ఇప్పుడు ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్ మీరేమో అసలు మొదల నుంచి 711 నుంచి చెప్పారు. సరే, 800 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు పరిపాలించలేదు, 800 ఏళ్ళ నుంచి వస్తుంది. దేశం మొత్తం సంగతి మాట్లాడుతున్నాను నేను. సో రకరకాల భాషలు, రకరకాల వేషాల్లో వచ్చారు, చేశారు, అరాచకాలు జరిగినాయి. సరే, తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత సద్దుమణుగుతుంది అనుకున్నది మరింత పెరిగింది. ఇప్పుడు పహల్గాం దగ్గరికి నేరుగా వచ్చేద్దాం. దిస్ వాజ్ ప్లాన్డ్ సమ్ 45 days ago బై ISI. పాకిస్తాన్ గవర్నమెంట్ ఈరోజు డినై చేస్తుంది. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, రైల్వే మినిస్టర్ బెదిరిస్తాడు, మా దగ్గర 130 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా ఉంటాయి కదా, స్ట్రాటజికల్ లొకేషన్స్లో ఉన్నాయి. ఎవడైనా స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టుకుని ఇంట్లో పెట్టుకోడు కదా న్యూక్లియర్ హెడ్. మేము ఏదైనా చేసేస్తాం అని. ఇంకోవైపు వాళ్ళ సెనేటర్ ఒక ఆవిడ మాట్లాడుతుంది, మేము కాశ్మీర్ వచ్చి శ్రీనగర్, అదే యూపీ వచ్చి మేము బాబ్రీ మసీద్ ఎక్కడ కూల్చేసారో అక్కడే కడతాం, మా సైన్యమే ఇటుకలు తీసుకొచ్చి అక్కడ పేరుస్తుంది, మా మునీర్ సాబ్ వచ్చి అక్కడ ఫస్ట్ ప్రార్థన చేస్తాడు. ఇవన్నీ ఈ రెచ్చగొట్టే ప్రకటనలకి మన వైపు నుంచి ప్రాపర్గా ఆన్సర్ ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు మీరు మన దేశంలో జరిగిన ఇస్లామిక్ తీవ్రవాద సంఘటనలు మీరు మొత్తం అనాలిసిస్ చేస్తే పాకిస్తాన్ పాత్ర ఉంది, కానీ నేరుగా ఉండదు. వాళ్ళేదో ఇప్పుడు
కొన్ని చోట్ల పంపిస్తారు. ఉదాహరణకి మన 26/11 ఉంది కదా ముంబైలో జరిగింది, కొన్నిసార్లు చేస్తారు. 99% వాళ్ళు ఇక్కడ వాళ్ళకే సమర్థన చేస్తారు. ఏది వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, వెపన్స్, డబ్బు అవన్నీ చేస్తుంటారు. అయితే మనకి ఏమైపోయిందంటే సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ మన దేశంలో రాజకీయ వ్యవస్థ, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక సంఘటన జరిగింది అనుకుందాం, మన ఇక్కడే వాళ్ళే చేశారు అని అంటే ఆ ప్రతిపక్షాలు ఏమంటే మరి నువ్వేం చేస్తున్నావు అధికారం నుండి అని ప్రశ్నిస్తారు. అదే పాకిస్తాన్ వాళ్ళు చేశారంటే అది ఇంకా ఆ ప్రశ్నించడానికి అవకాశం తక్కువ అవుతుంది. సో ఇది ఈనాడు బీజేపీ చేస్తుంది కాదు, కాంగ్రెస్ టైంలోనూ అన్ని పార్టీల టైంలో ఇతరుల మీద రుద్దటం అనేది మనకి ఏదైనా మన అసమర్థతని మనం కప్పిపుచ్చుకోవడం కోసం ఇతరుల మీద రుద్దటం అనేది. ఇందులో కూడా పాకిస్తాన్ వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు మన దేశానికి వాళ్ళ మిత్రులు కాదు, వాళ్ళు మొదటి నుంచి శత్రువులు. ఎందుకు శత్రువులు అంటే వాళ్ళ మతం ఆ తీవ్రవాదం చెప్పే శత్రుత్వం. సో కాబట్టి అయితే ఈ సంఘటనలో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను నేను నా సోషల్ మీడియాలో కూడా. ఏదైతే ఘటన జరిగిందో పహల్గాం, అక్కడ నుంచి మీరు రకరకాలుగా మీరు మన లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు LOC, మీరు LOCకి చూస్తే నేరుగా గీస్తేనే 150 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. కరెక్ట్గా మనం మనుషులు వెళ్ళే దారి కనుక చూస్తే 200-300 కిలోమీటర్లు రకరకాల ఏ దారిలో వెళ్తున్నాం అనేది ఉంది. అయితే అక్కడున్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు కానీ చూస్తే మొత్తం కొండలండి, ఇట్లా ఉంటాయి. అసలు మీరు దారి వెళ్ళాలంటే ఒక కొండ ఎక్కి మళ్ళీ దిగి, మళ్ళీ కొండ ఎక్కి మళ్ళీ దిగి ఇట్లా రావాలి. లేకపోతే ఎక్కడో చిన్న చిన్న దారులు ఉంటాయి. అది ఆ దారుల్లో మీరు 200-300 కిలోమీటర్లు లేకపోతే 150 కిలోమీటర్లు రావాలంటే అది ఎంత కష్టం. రెండోది కొన్ని వెహికల్లో వచ్చాడు అనుకున్నాం, మరి ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు కాశ్మీర్లో 5 లక్షల మంది దాదాపుగా, జమ్మూ కాశ్మీర్ మొత్తం మీద 5 లక్షల మంది సైన్యం కానీ, సిఆర్పి కానీ, రాష్ట్రీయ రైఫిల్స్ కానీ, స్టేట్ పోలీస్ కానీ, లేదా ఇంకా వేరే రకరకాల రక్షణ దళాలు దాదాపుగా 5 లక్షల మంది భారతీయ రక్షణ దళాలు ఉన్నాయి, BSF ఇవన్నీ ఉన్నాయి. వాడు వెహికల్ మీద ఎట్లా వచ్చారండి మరి? అంటే మీరు ఇక్కడ నిజంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే కనుక వచ్చినట్టయితే ఇంతమంది వస్తే మరి మీరేం చేస్తున్నారు అంటే ఇది అది సరే. ఘటన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోవాలంటే మీరు కొన్ని సంఘటన జరిగిన తర్వాత కూడా ఇమీడియట్గా మనం అంతా ఒక చర్యలు తీసుకుంటాం కదా. అంటే వాళ్ళు ఎన్నికి వెళ్ళిపోలేదు కదా, ఎక్కడ పోయారు? వాళ్ళు పట్టుకున్నారా? అంటే అసలు విషయం ఏంటంటే చేసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళే, మన వాళ్ళే. ఇది హోమ్ గ్రోన్ టెర్రరిస్ట్స్ విత్ విత్ ఐడియాలజికల్ అండ్ అదర్ సపోర్ట్ ఫ్రమ్ పాకిస్తాన్. అంతేగాని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేశారు అనేది మాత్రం దానికి సాక్ష్యాధారాలు ఇంతవరకు ఇవ్వలేదు. ఆ తర్వాత కొన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ వెబ్సైట్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నాట్ నోబడీ విల్ పబ్లిష్ ఇన్ వెబ్సైట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ థింగ్ అండ్ 45 వాళ్ళు చేయబోతున్నారు. లేదు, ఇది అంతా సొల్లు కబుర్లు అండి. లేకపోతే అది ఎవడెవడో చేస్తుంటాడు, మేము ఫలానా చేయబోతాం, ఇది చేయబోతాం అని కొంతమంది టెర్రరిస్టులు. ఇక్కడ వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు హోమ్ గ్రౌండ్ టెర్రరిస్ట్ 100%. అవుట్ సైడ్ సపోర్ట్ ఏమీ లేకుండా సపోర్ట్ ఉంటుంది. నేను చెప్పాను ముందు నుంచే, అవుట్ సైడ్ సపోర్ట్ డెఫినెట్ గా ఉంటుంది. పాకిస్తాన్ ఇస్తారు, బంగ్లాదేశ్ కూడా ఇస్తుంటుంది. ఇది డబ్బు పూర్వంగాను ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇప్పుడు వెళ్ళాలంటే పాకిస్తాన్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? ఇక్కడ నేపాల్ వెళ్తారు, నేపాల్ నుంచి దుబాయ్ నుంచి పాకిస్తాన్. మీరు డైరెక్ట్గా వెళ్తే దొరికిపోతారు కదా. సో రకరకాల రూట్స్లో వెళ్తుంటారు వాళ్ళు, ట్రైనింగ్ తెచ్చుకుంటారు. ట్రైనింగ్ మెటీరియల్, స్పాట్స్, తర్వాత ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఇలాంటి సహాయ సహకారాలు ఉంటాయి. కానీ చేసేవాళ్ళు వీరంతా ఇక్కడ వాళ్ళు 99% ఆర్ హోమ్ గ్రౌండ్ టెర్రరిస్ట్ ఓన్లీ. మరి దొరుకుతున్న ఎవిడెన్స్, ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడుతున్న అంశాలు, వీటన్నిటి ఎవిడెన్స్ అంటే దేర్ ఈస్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద రిలయబిలిటీ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ మనం చూడాలి. వాళ్ళ వీడియోలు కూడా దొరికినాయి కదా సార్. అతను బయటకు వచ్చి మాట్లాడే కమాండో, అతని పేరు మూసా హషీమ్ వాస్ ట్రైన్డ్ బై లాట్ ఆఫ్ పీపుల్ క్లెయిమ్ అండి. ఇప్పుడు ఒక దుర్ఘటన జరిగింది, ముఖ్యంగా టెర్రరిస్టులు అది నేనే చేసే ఉంటారు. ఎందుకంటే వాడు కూడా హీ హాస్ టు గెట్ మనీ ఫ్రమ్ హిజ్ పీపుల్. వాడి సపోర్టర్స్ కి ఓహో మా కమాండర్ ఇది చేశాడు కదా, ఇంత చేయించాడని వాడు కూడా. సో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ దేర్ ఆర్ అదర్ రీజన్స్ why people do that. And secondly, the person who has actually done it will never come.
come out. He will not come అండి. He may have done or he may have organized. అయితే పాకిస్తాన్ చేసేది ప్రాక్సీ వారే కానీ నేరుగా కాదంటారు. మీకు ఒకటి చెప్తాను. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది మనకి. ఇది బంగ్లాదేశ్ని మనం లిబరేట్ చేసాం. ఆ తర్వాత పాకిస్తాన్ ఏం నిర్ణయించుకుందంటే inflict 1000 cuts, bleed by 1000 cuts is the theory. Bleed India by 1000 cuts. ఇప్పుడు మన శరీరంలో ఒకేసారి గొంతు కోసి చంపే బదులు మీరు చిన్న బ్లేడ్ తీసుకొని ఇక్కడ 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 మొత్తం కోస్తూ ఉండండి. అది మెల్లిమెల్లిగా రక్తస్రావం అయి మనం చచ్చిపోతాం కదా. అది ఎప్పుడు వెంటనే చావు, దానికి ఎంతో టైం పడుతుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ జనరల్ జియావుల్ హక్. దిస్ ఈజ్ ద వన్. he came up with this. That is why they do not, after 1971 వాళ్ళు డైరెక్ట్గా వారు చేయరు, యుద్ధం మన మీద చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇస్లామిక్ తీవ్రవాదులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వీళ్ళు వాళ్ళ సైనికులు. ఓకే, మన ఇక్కడ పౌరులు ఇక్కడ వారే అయినా కానీ వాళ్ళు పాకిస్తాన్ సైనికులు. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు. సో దే కీప్ కటింగ్. ఇప్పుడు మన ముంబైలో జరిగింది, తర్వాత అంతేందుకంటే మొన్న పోయిన సంవత్సరం అది మనం ఎవరో చర్చించట్లేదు. రియాసీ అని ఒక ప్రాంతం ఉంది జమ్మూ కాశ్మీర్లోనే. అక్కడ ఒక బస్సులో 50 మంది కొద్ది పైన హిందువులు ఇది వైష్ణవదేవి దర్శనానికి కోసం వెళ్తున్నారు. అంత కొండ ప్రాంతం కదా. ముందు వాళ్ళు టెర్రరిస్టులు ఏం చేశారంటే ఆ బస్సు టైర్లు కాల్ చేసేటప్పటికి టైర్లు పగిలిపోయి అది లోయలో పడిపోయింది. లోయలో పడిపోతే కిందికి పోయి ఆ హిందువులను 10 మందిని కాల్ చేశారు. మిగిలిన 41 మంది విపరీతంగా గాయాలని, అందులో ఎంతమంది చనిపోయారో ఎంతమంది బతికారో తెలీదు. అది ఎప్పుడు జరిగింది? జూన్ 2024లో. జూన్లో జరిగింది, అంటే 10 నెలల క్రితమే. మనం దాని గురించి మాట్లాడలేదు. తర్వాత రెండోది అది హిందువులే. తర్వాత ఇప్పుడు మన పహల్గాంలో వాళ్ళు ప్యాంట్లు ఇప్పదీసి వాడు ఎవడు హిందువులు ఎవడు హిందువు కాదని ఒక ముస్లిం కూడా చనిపోయారు. ఎందుకంటే ఆ ముస్లింని కల్మా అంటే వాళ్ళది ఆ ఇస్లామిక్ ఒక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ చదవమంటే ఇతను చదవలేకపోయాడు, అందుకే అతను కూడా చంపేశారు. సో 26 మందిలో 25 మంది హిందూ యువకులని, మగవాళ్ళని ఏరి చంపారు. సో ఇది భారతదేశం మీద కాదు, ఇది యుద్ధం వాళ్ళు చేసే యుద్ధం హిందూ ధర్మం మీద, హిందువుల మీద. సో ఇది ఎప్పటి నుంచో గత 1200 సంవత్సరాల నుంచి కూడా వస్తూనే ఉంది ఇది. సో దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే ఆలోచన వదిలిపెట్టి మనం మన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతివాడు అక్కడ మతం కాదు, మతపరంగా జరగలేదు, మీరు సమస్యని మనం గుర్తించకపోతే ఓపెన్ కన్ఫెస్ చేస్తున్నాడు కదా వాళ్ళు చెప్తున్నారు. కానీ మన రాజకీయ నాయకులు మన రాజకీయాలు చెప్పేది ఇది మతం కాదండి. ఇప్పుడు మన విషయాన్ని, ఒక సమస్యని మనం గుర్తించలేదనుకోండి, సమస్యని గుర్తించకపోతే మీరు దాని పరిష్కారం ఎట్లా వెతుకుతారు చెప్పండి. సరే, సమస్య ఐడెంటిఫై అయింది సార్, పరిష్కారం ఏంటి చెప్పండి. పరిష్కారం ఏం లేదండి. ముఖ్యంగా ఇప్పుడు మీరు పాకిస్తాన్లోనే ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ఎక్కడి నుంచి మొదలవుద్దంటే ఈ చాలా వాళ్ళు చెప్పే ఏమంటారు పాఠాలు, కొన్ని మద్రసా అన్ని మద్రసాలు కొన్ని మద్రసాలు కొన్ని వాళ్ళు చెప్పి ఏం సిలబస్ చెప్తున్నారు అనేది పాకిస్తాన్ కూడా చాలాసార్లు కంట్రోల్ చేస్తుంది వాళ్ళ మద్రసా మీద. కానీ భారతదేశంలో అలాంటి నియంత్రణ ఏమీ లేదు. అది లేకపోగా మన ఆర్ఎస్ఎస్, బీజేపీ కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ, లేకపోతే మీరు యూపీఏ కానీ, అన్ని పార్టీలు అండి మద్రసాలని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని ఈ తీవ్రవాదం ఏదైతే ఉందో దాన్ని పెంచి పోషిస్తుంది మన భారత ప్రభుత్వం. సో దాన్ని ముందు కంట్రోల్ చేయాలి. రెండవది, ముస్లిం సమాజంలో కూడా ఎంతోమంది వాళ్ళు శాంతి కోరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నాయకులను మనం ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ఎవరైతే తీవ్రవాద కార్యకలాపాలకి ప్రోత్సహిస్తున్నారో, పిల్లల్ని చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అలాంటి మద్రసాలని, అలాంటి వాటిని నియంత్రణ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఇది ఒక యజ్ఞంలాగా మొదలు పెట్టాలి. ప్రతి వార్డు, ప్రతి స్థాయి, ప్రతి డిపార్ట్మెంటు, ప్రతి ప్రభుత్వం, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి న్యూస్ పేపర్ కానీ, మీడియా హౌస్ కానీ ఇవన్నీ చేయాలి. ఎందుకంటే దేశం అనేది అందరిది. సో కాబట్టి దేశ రక్షణ బాధ్యత అందరిది, ఒక హిందువులదే కాదు, ఇది ముస్లింలది, క్రిస్టియన్లది, అందరూ. సో కాబట్టి మనం అందరం కలిసేట్టుగా ఉండి
ఎవరైతే తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారో అలాంటి వ్యక్తులని వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఏరి అంటే అదర్ వే అరౌండ్ మీరు చెప్తున్నది ఏంటంటే ఇది పూర్తిగా హోమ్ గ్రౌండ్ టెర్రరిజం, బయట నుంచి అవుట్ సైడ్ సపోర్ట్ పాకిస్తాన్ ఇస్తుంది, రైట్? అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చినా అది మన దేశం మీద వాళ్ళు చేస్తున్న యుద్ధమే. ఓకే, కాసేపు మీరు అన్నదాంతో నేను చూపిస్తాను, హిందూ ధర్మం మీద యుద్ధం జరుగుతోంది, మనం హిందువులుగా దాన్ని ప్రతిఘట యుద్ధం చేద్దాం, కానీ దేశానికి కూడా బాధ్యత ఉంది కదా. దేశం ఇట్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెస్క్యూయింగ్ ఇట్స్ సిటిజన్స్. మీతో 100% నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే మన హిందువులను రక్షించాల్సింది, ముస్లింలు రక్షించాల్సింది, క్రైస్తవులను రక్షించాల్సిన బాధ్యత దేశాందే, ప్రభుత్వాందే. ఎవరిని రక్షించాలని ఆలోచన, వెదర్ దాడి హిందువుల మీద జరిగినా, ముస్లింల మీద జరిగినా, క్రైస్తవుల మీద జరిగినా రక్షించాల్సింది ప్రభుత్వాలు, ప్రభుత్వ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ. అందులో వివక్ష చూపించడానికి వీల్లేదు. అక్కడ అది సఫలమైనట్టు నేను ఒప్పుకోలేదు. రెడీ. పాకిస్తాన్ పర్స్పెక్టివ్ నుంచి వద్దాం సార్. సో ఈ మధ్యకాలంలో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా చెప్తున్న కాన్ఫిడెన్షియల్ లెటర్స్ ఐ డోంట్ బిలీవ్, అంటే నేనైతే నమ్మట్లా, అవి ఫేక్ అర్థమైపోయింది చూడంగానే. అండ్ కాన్ఫిడెన్షియల్ లెటర్స్లో కోడింగ్ ఉంటుంది, ఆ కోడింగ్ లేకుండా మా బోటి ఇలిటరేట్స్ కూడా అర్థమయ్యే లెటర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు చాలా సోషల్ మీడియాలో. ఇది రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు మనల్ని తప్పుతో పట్టించడానికైనా లేకపోతే వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కోసం మన ఏజెన్సీస్ అయినా, ఈ రెండింటి ఏదైనా కావచ్చు. దాంట్లో పైగా వాళ్ళ జనరల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ మెయిల్ ఐడీస్ సహా. ఇప్పుడు మీరు ఆర్మీ చీఫ్కి మీ ఇమీడియట్ సెకండ్ ఇన్ కమాండ్ లెటర్ రాస్తాడు, అయ్యా మీరు కనిపించట్లేదు, మీరు ఎక్కడున్నారో మాకు తెలియట్లేదు, ఆ బెంగ పెట్టుకుని 250 మంది ఆఫీసర్లు రాజీనామా చేశారు, 1200 మంది సిబ్బందికి జ్వరాలు వచ్చినాయి, వాళ్ళు వెళ్ళిపోతా ఉంటున్నారు, దయచేసి మీరు మాకు దర్శనం ఇచ్చి మాకు గైడెన్స్ ఇవ్వండి. అది చూడంగానే ఇట్ వాజ్ ఇంజనీర్డ్, ఆర్కెస్ట్రేటెడ్ అండ్ డాక్టర్డ్ బై సమ్ ఫేక్ అని చెప్పి అర్థం. చేసేదంటే ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ చేసేదంటే దేశంలో ప్రజలని ఉద్రిక్తత వస్తుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు పహల్గాంలో 26 మంది యువకులని వాళ్ళు ఏరి హిందువులు అని చెప్పి వాళ్ళని చంపేస్తే ప్రతి హిందువుకి ఒక విధంగా ఉంటుంది కదా ప్రభుత్వం ఏం చేస్తుందని. సో వాళ్ళని శాంతపరచడం కోసమని మేము చేసే భయానికి వాళ్ళని భయపెట్టిస్తున్నాం, ఉత్తరాలు రాస్తున్నామని. ఇది మన వాళ్ళు కూడా ఫేక్గా అయి ఉండొచ్చు ఇది. ఎందుకంటే అందులో ఈ ఫేకరీ అనేది ఈ మధ్య కాలంలో గత 10-11 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయింది అన్నట్టు, విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇవాళ ఇంకోటి నిన్న నుంచి ఇంకోటి తిరుగుతోందండి. వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఆయన హెడ్ క్వార్టర్స్ డీజీ, ఆయన 6 టెరిటరీస్ ఉన్నాయి వాళ్ళకి, మనం స్టేట్స్ ఉంటే వాళ్ళు ప్రొవిన్సెస్ అంటారు, 4 ప్రావిన్స్లు అండ్ 2 స్పెషల్ టెరిటరీస్ ఉన్నాయి. వాళ్ళ ఐజీలకి లెటర్ రాస్తూ మీరు మీ వెహికల్స్ యూసేజ్ తగ్గించండి, మనకి ఫ్యూయల్ స్కేర్సిటీ ఉన్నది, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఆన్గోయింగ్ టెన్షన్స్ విత్ ఇండియా అని. అది వాస్తవమే, ఏది లెటర్ వాస్తవం అట్లా, స్కేర్సిటీ ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే దట్ వాస్ రిపోర్టెడ్ బై ది డాన్, పాకిస్తాన్స్ లీడింగ్ ఇంగ్లీష్ డైలీ. అది మెన్షన్ చేసింది, 2 రోజుల క్రితం వచ్చింది ఆ కథనం. ఏమని 80% ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ వర్ ఎగ్జాస్టెడ్ అండ్ 20% ఆఫ్ గ్యాస్ రిజర్వ్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు యుద్ధానికి వస్తే వాళ్ళు 2 రోజులు యుద్ధం చేయగలరు సార్. సౌదీ అరేబియా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంది సౌదీ అరేబియా అంటే. మనం ఏదో అనుకుంటాం కానీ ఏదో మనం ప్రధానమంత్రి 4 సార్లు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ పడిపోయినంత మాత్రాన పాకిస్తాన్ వాళ్ళు బయటికి అలా అని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నా తమ్ముడితో నాకు పడట్లేదు టెంపరీగా, మీతో నేను బాగా ఉంటాను, కానీ మా తమ్ముడు మీరు ఉంటే నేను ఎవరు సపోర్ట్ చేస్తాను? తమ్ముడు ఓకే. Do you believe అంటే సౌదీ is supporting పాకిస్తాన్? 100%. సౌదీ అంటే సౌదీ, ఇరాన్, ఇరాక్, యుఏఈ, ఖతార్, ప్రతి ముస్లిం దేశం ఖతార్ అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే నేను వాళ్ళు సపోర్ట్ చేసేది మీరు ఖురాన్లోనే రాసి ఉందండి, ఖురాను, హదీత్, షరియా. ఏ ముస్లిం హ్యాస్ టు సపోర్ట్ ఓన్లీ ముస్లింనే సమర్థించాలి, ముస్లిం కాఫీర్ని సమర్థించడానికి వీలు లేదు. మీరు ఇది దారుల్ ఇస్లాం, దారుల్ హర్బ్ అని 2 ఉంటాయి. దారుల్ ఇస్లాం అంటే పూర్తిగా అక్కడ ఇస్లాంని స్థాపించబడింది, దారుల్ హర్బ్ అంటే ఇస్లాం స్థాపించడం కోసం మనం అక్కడ యుద్ధం చేస్తున్నాము అని. సో పాకిస్తాన్ దారుల్ ఇస్లాం, యుఏఈ దారుల్ ఇస్లాం, సౌదీ అరేబియా దారుల్ ఇస్లాం, ఇండియా ఏమో దారుల్ హర్బ్. అంటే ఇండియా వీఆర్ ఫైటింగ్ టు ఎస్టాబ్లిష్, మన భారతదేశంలో ఇస్లామీకరణ కోసం ఇంకా జరుగుతున్న యుద్ధం దారుల్ హర్బ్, హెచ్ఆర్బి. ఓకే, సో దారుల్ హర్బ్. సో కాబట్టి మీరు
ఈ దారుల్ ఇస్లాం ఎక్కడెక్కడ ఉందో అన్ని వాళ్ళు అక్కడే సపోర్ట్ చేయాలి. అది చేయకపోతే వాళ్ళు ఇమీడియట్ డిక్లేర్ చేస్తారు, ఫత్వా ఇష్యూ చేస్తారు, నువ్వు ఇది సరైన ముస్లిం కాదని. సో కాబట్టి 100% వాళ్ళకి. ఇండియన్ ముస్లిం పర్సెప్షన్ ఎట్లా ఉందండి ఈ యుద్ధం మీద? ఇండియన్ ముస్లిం నాకు తెలియదండి అది, మాది ఎందుకంటే మీరు మీడియా అన్నారు, మీకే తెలిసి ఉంటుంది, నేను ఆ విషయం తెలియదు. బట్ వేరే ఇక్కడికి వచ్చేప్పటికి సరే, ఈ దేశంలో ఉన్న అతిపెద్ద ముస్లింల కోసం ఏర్పడ్డ పార్టీ అయితే ఎంఐఎం. అదేం కాదండి, అది ఇక్కడ లోకల్ పార్టీ, లోకల్ గా అయినా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లీగ్ వాళ్ళది ఆల్ ఇండియా కదా ఉంది, కానీ వాళ్ళ ప్రెజెన్స్ లేదు కదా పెద్దగా. ఇక్కడ లేదు, ఇక్కడ కాదు దేశంలో. అయితే కేరళలో ఒక చోట ఉన్నారు వాళ్ళు. బట్ జనం మాట్లాడేది మాత్రం ఓవైసీ గురించి మాట్లాడతారు. ఆయన కూడా ఈ మధ్య ఒక ట్వీట్ చేశారు, ఎందుకంటే ఆయన కొంచెం వోకల్ గా ఉంటాడు. ఆయన ప్లస్ కొంచెం మీడియా ఫ్రెండ్లీ కూడా, మీడియాతో ఉంటుంటారు. ఆయన మాట్లాడింది మనం కనుక చూస్తే, పాక్ ఈజ్ అట్లీస్ట్ హాఫ్ సెంచరీ బిహైండ్ ఇండియా, నాట్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే ఈ మధ్య అంటే బహుశా ఒక అనివార్యత ఆయన చేత అలా మాట్లాడించి ఉంటుందా? అవి అన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ అండి, యూ షుడ్ నాట్ టేక్ సీరియస్లీ. ఇన్ వాట్ కాంటెక్స్ట్ ఈ సెడ్, హౌ ఈస్ దట్, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఈస్ ద డిస్టెన్స్, హాఫ్ ఎ సెంచరీ ఈస్ ద పాస్ట్. సో హౌ దీస్ థింగ్స్ కెన్ బి కంపేర్డ్? అంటే ఆయన అంటాం అంతగా వెనకబడింది, దానికంటే వెనకబడింది ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ వెనకబడింది. సో సార్, హౌ డు యూ లుక్ ఎట్ ది కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ బలూచిస్తాన్ అండ్ పాకిస్తాన్? అక్కడ అది వాళ్ళది ఇంటర్నల్ అండి. ఇట్ ఈస్ నో దిస్ ఈస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, యూ హావ్ టు అండర్స్టాండ్. ఒకటి ఏంటంటే ఇస్లామేతర గొడవలు, ఇస్లాం అంతర్గత గొడవలు. బలూచిస్తాన్ పాకిస్తాన్ అనేది ఇస్లాం అంతర్గత గొడవ. మీరు బలూచిస్తాన్ విడిపోయిందే అనుకుందాం ఉదాహరణకి, పాకిస్తాన్ నుంచి విడిపోయింది, అది భారతదేశాన్ని సపోర్ట్ చేయదు. ఇప్పుడు బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడంలో భారతదేశం భూమిక ఎంత ఉందో మనకు తెలుసు. మన సైన్యం వెళ్ళింది, మనం ఎంతో. కానీ ఈరోజు హిందువులని ఊసకోతకు వస్తున్నారు అక్కడ. ఈరోజు కాదు, బంగ్లాదేశ్ ఏర్పడిన నాటి నుంచి. సో ఇది ఇస్లాం అంతర్గత సమస్య. ఇప్పుడు మీరు చూడండి, షియాలు సున్నీలు వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇరాక్ పడదు, ఇరాను సౌదీ అరేబియాకి పడదు. కానీ ఇస్లామేతరులు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఒకటే. మీరు అమెరికా వచ్చేటప్పటికి వీళ్ళందరూ కలిసి ఒకటే అగేన్స్ట్ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు ఇస్లామేతరులు కదా. సో కాబట్టి మనము వాళ్ళ మధ్యలో ఉన్న ఇప్పుడు అట్లాంటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కూడా గొడవలు ఉన్నాయండి. వాళ్ళు అంతా సఖ్యంగా ఉండరు. కానీ ఇది ఇతరులు వచ్చేటప్పుడు వాళ్ళు కలిసిపోతారు. అది మనం అర్థం చేసుకోవాలి. రైట్. అంటే ఇక వాటర్ ట్రీటీస్ ఒప్పందాల దగ్గరకు వద్దాం. ఒకసారి ఇండస్ వాటర్ ట్రీటీ కనుక చూస్తే, ఇప్పుడు 80% ఆఫ్ వాటర్ వాళ్ళే తీసుకుంటున్నారు. సింధు ఉపనదుల నుంచి పారే కాశ్మీర్ మీదుగా పారే జలాల్ని. ఇప్పుడు దాని నుంచి వీ హ్యావ్ విత్డ్రాన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేటెడ్ దట్ వీఆర్ నాట్ విత్ దట్ ట్రీటీ అని చెప్పారు. ఉన్న పలంగా అంటే వాళ్ళకి ఏం తక్షణం వచ్చే ఉపద్రవం ఏమీ లేకపోవచ్చు ఒక ఏడాది పాటు. వాడి అబ్జెక్షన్ ఏంటి? అక్కడ డ్యాములు కట్టకూడదు అకార్డింగ్ టు ట్రీటీ. అక్కడ కట్టరు, కిందకు వచ్చి కట్టుకుంటాడు. కట్టుకుంటే ఏం చేస్తారు వాళ్ళు? ఎవరు? ఇండియా డ్యామ్ కట్టకపోతే కెనాల్స్ తవ్వుకుంటూ వెళ్తుంది. ఈ ఒప్పందం ఏదైతే సింధు నది ఒప్పందం, భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం, అది ప్రపంచ బ్యాంకు ద్వారా వచ్చింది. అది ప్రపంచ బ్యాంకు దాన్ని ఏమంటారు, వాళ్ళు ఆ ఒప్పందాన్ని కుదిర్చారు. అది సంతకం పెట్టింది ప్రపంచ బ్యాంక్ కూడా సంతకం పెట్టారు. సో కాబట్టి ఇండియా యూనిలేటరల్గా పెద్ద ఏం చేయలేదు. ఒకటి నంబర్ 1. రెండోది, మీరు మ్యాప్ ఇచ్చాను, ఒకటి చూపిస్తారా? చూపించండి, మ్యాప్ చూపించండి. ఒకటి మొట్టమొదటి మ్యాప్ చూపించండి. పీసీఆర్ ఫస్ట్ మ్యాప్ లో ఫస్ట్ పేజీ. అది మీరు అక్కడ చూస్తే ఫస్ట్ మ్యాప్ మొదటిది మాత్రమే చూపించండి. ఇంకొంచెం పెద్దగా చేపిస్తారా దాన్ని? ఇదేనా పెద్దది? ముందు ఫస్ట్ పేజ్ మాత్రమే చూపించండి. ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఇది కాదండి, ఇది కాదు, ఇది ఈ మ్యాప్ మాత్రమే అట్లా స్టాటిక్ గా ఉంచండి. ఇది దీనికంటే ముందు ఇదే సార్, ఇదే ఓకే. అయితే మీరు ఇప్పుడు అందులో చూస్తున్నారు కదా, అందులో మీకు 1960 సార్ అగ్రిమెంట్. పర్లేదు, మ్యాప్ కాదు అది. మీరు భారతదేశంలో సింధు నది కానీ సింధు ఉపనది కానీ భారతదేశంలో 20% కంటే ఎక్కువ ప్రవాహం లేదండి.
సింధు నది మీరు టిబెట్లో మొదలవుద్ది, మానస్ సరోవర్. అక్కడి నుంచి మానస్ సరోవర్ నుంచి టిబెట్లో వచ్చి, టిబెట్ అంటే ఇప్పుడు చైనాలో ఉంది, తర్వాత మనకి లదాఖ్ ప్రాంతంలోకి వస్తుంది. లదాఖ్ ప్రాంతంలో వచ్చినప్పుడు అది చూడండి, అది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది కదా, అది లదాఖ్ ప్రాంతం. అంతవరకే మీరు మన భారతదేశంలో ఉంది. ఆ తర్వాత పైన అది ఆకుపచ్చ రంగులో ఉంది చూసారా, అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే మన కింద లేదు అది పేరు, అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మీరు ఆ కొంచెం ప్రాంతం మన కింద, ఇటువైపు ఏమో ఇది చైనా కింద ఉంది, ఇటువైపు ఏమో పిఓకే. అదే పిఓకే తర్వాత డైరెక్ట్ పాకిస్తాన్ లోకి వస్తుంది. వెస్టర్న్ రివర్స్ అని పాకిస్తాన్ కంట్రోల్ లోకి వచ్చినాయండి, పిఓకే పైన ఉన్నాయి. ఈస్టర్న్ రివర్స్ అని ఇండియా కంట్రోల్. అయితే ఆ తర్వాత మీకు అదైన తర్వాత మీకు కింద ఝీలం అని ఉంటుంది చూడండి, మీకు ఏది మీరు ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ కనిపిస్తుంది కదా, ఎల్ఓసి, ఆ ఎల్ఓసి కింద ఆ బ్రౌన్ లెఫ్ట్ సైడ్ ఝీలం ఉంది. ఆ ఝీలం కూడా కొంత దానికి పోద్ది, కొంత ఇండియాలోకి పోద్ది, కొంత పిఓకేలోకి పోద్ది, కొంత ఇండియాలోకి వస్తుంది, అట్లా వస్తుంటుంది అన్నట్టు. అక్కడ కూడా పెద్ద మనకి ఎక్కువ లేదు. తర్వాత చినాబ్ మాత్రం ఎక్కువ కాశ్మీర్లో ఉంది. ఇప్పుడు మీ దల్ లేక్ ఉంది కదా, ఆ దల్ లేక్ దానిలోంచి వస్తుంది అన్నట్టు. సో అది ఒకటే. తర్వాత ఆ 3 నదులకి ఈ ఒప్పందం ప్రకారం 80% నీళ్లు పాకిస్తాన్కే వస్తాయి. 80% నీళ్లు మనము మన అవసరాల కోసం, అక్కడ లోకల్ ప్రాంతీయ అవసరాల కోసం వాడుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద డ్యాములు కట్టడానికి వీల్లేదు. ఒకటి. రెండోది, కింద నదులు ఉన్నాయి చూసారా, రావి, బియాస్ అండ్ సట్లెజ్, అందులో 80% అది అన్ని పంజాబ్లోను, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో ఉంటాయి. ఆ నదులన్నీ మనం ఎట్లాగో 80% వాడుతూనే ఉన్నాం, ఎందుకంటే మనం అక్కడ ఒక చుక్క కూడా వదలట్లేదండి. వాళ్ళకి పాకిస్తాన్కి వదిలే నీళ్ళు ఏమి లేవు అక్కడ, ఈ 3 నదుల నుంచి. మెయిన్ ఏముంటే అది ఇండస్, తర్వాత అది సింధు నది, తర్వాత చినాబ్. అయితే మీరు ఇప్పుడు ఎక్కడ డ్యాములు కట్టి మీరు దాన్ని ఆపగలరు? మీరు చెప్పండి. ఇప్పుడు భౌగోళిక పరిస్థితి చూసి మీరు కట్టడానికి అక్కడ అవకాశం లేదు. అసలు ఫస్ట్ మీరు ఒప్పందాన్ని మీరు ఉల్లంఘించి కూడా మీరు అక్కడ ఉదాహరణకి ఒక డ్యామ్ కడదామని, ఆనకట్ట కడదామని అనుకోండి, కట్టి నీళ్ళు ఎక్కడ తెస్తారు? ఇవన్నీ కొండలు అవన్నీ. ఇప్పుడు మీరు ఏది పంజాబ్ నుంచి పఠాన్కోట్ తర్వాత డ్యాములు కట్టకపోవచ్చు, కానీ కెనాల్స్ డ్యామ్ కడితేనే కదా కెనాల్ వచ్చింది. ముందర కెనాల్స్ రెడీ చేసుకుని అలాంటి ప్రిపేర్నెస్ ఎక్కడికి వస్తాయి? మీరు వేరే రాష్ట్రాలకి దారి మళ్లించడం. మీరు ఇప్పుడు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అనేది ఏంటంటే, ప్లీజ్ ఆ మ్యాప్ కే కన్ఫైన్ చేయండి పీసీ. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అనేది ఏంటంటే, కెనాల్స్ కట్టి వాటర్ ని కిందకి తీసుకొచ్చి రాజస్థాన్, యూపీ అటు థియరిటికల్ గా పాసిబుల్, సిద్ధాంతపరంగా అవుతుంది, కానీ ప్రాక్టికల్ గా కావాలంటే కనీసం 20-25 ఏళ్ళు అవుతుంది. దానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలో ఇది ఒకటి. అది కూడా మనం ఇది ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే. తర్వాత రెండోది, మీరు అక్కడ నది అంతా మీరు చేయగలిగింది ఓన్లీ ఎక్కడ చెప్పండి, లదాఖ్ ఏరియా నుంచి చేయగలరు. ఓకే. ఎందుకంటే మీరు ఆ తర్వాత మీరు పిఓకి వెళ్ళిపోయింది కదా, పిఓకి పాకిస్తాన్ కింద ఉన్న మీరు టెరిటరీ నుంచి మీరు ఏం చేయలేరు కదా. మీరు లదాఖ్ నుంచి నీళ్ళు తీసుకురండి, ఆ భౌగోళిక పరిస్థితి ఎవరన్నా అక్కడ వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది, అది ఇంపాసిబుల్ ఒకటి. తర్వాత మీరు దానికి చెప్పాను కదా, 20-25 ఏళ్ళు పడుతుంది, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇది అవుతుంది. సో ఈరోజు అయ్యేది కాదు. ఏదో ఒట్టిగా మన ఏదో కాగితం ఇచ్చి మేము సింధు నది ఒప్పందాన్ని మేము రద్దు చేస్తున్నామంటే మేము అదేమన్నా చేపెట్టి నదిని ఆపేదా? అది కాని పని. రెండోది, ఈ మధ్యన నిన్ననో ఈరోజు చూశాను, ఇది మన వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే, ఏదో ఒక మ్యాప్ ఒక సెటిలైట్ ఇమేజ్ చూపించి మన ఇండియా ఆఫ్ చేసేటప్పటికి ఈ ఎక్కడ సియాల్కోట్ పంజాబ్లో సియాల్కోట్ల దగ్గర నది అంతా ఎండిపోయిందని. అంటే మీరు ఒక నది ఈరోజు మీరు గోదావరిలో నీళ్ళు ఆపారనుకోండి, వెంటనే నీళ్లు కింద ఆగిపోతాయి. ఎండాకాలం వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ అదే. ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్ అండి. పాకిస్తాన్లో నీళ్లు అవసరం, ఎందుకంటే వాళ్ళు వాటర్ క్రైసిస్ అయితే మనకు కూడా ఉంది కదా. మీరు ప్రపంచంలో ఏది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి దేశంలో కూడా వాటర్ క్రైసిస్ ఉందండి. అది ఎందుకంటే జనాభా విపరీతంగా పెరిగిపోయింది, ప్లస్ నీళ్ళ అవసరాలు పెరిగిపోయినాయి. ఒక పాకిస్తాన్ సమస్య అని కాదు, మనది కూడా ఉంది. సో కాబట్టి ఇది ఏదైతే ఆప్టిక్స్ అంటారు మన పొలిటిక్స్లో, ఆప్టిక్స్ ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనేది. అంటే పీపుల్ హావ్ థరో అండర్స్టాండింగ్ లేండి, ఇదేదో ఓవర్ నైట్ అయిపోయేది కాదనే విషయం మీద కాదు. వాళ్ళు చేయని కూడా చేయలేరు.
మనం చేయాలన్నా కానీ చేయలేరు. ఎందుకంటే కొన్ని సంభవం, కొన్ని అసంభవం. ఇవన్నీ అసంభవం అన్నట్టు. ఇప్పుడు మీరు చైనా బ్రహ్మపుత్ర నదిని భారతదేశం రాకుండా చేయటం కోసం అని గత 10 ఏళ్ల నుంచి పెద్ద డ్యామ్ కూడా ఇప్పుడు దాదాపుగా $130 బిలియన్ దే ఆల్రెడీ స్పెంట్. అయినా కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇవన్నీ మహానదులు అండి. సింధు నది, బ్రహ్మపుత్ర, గంగా, అమెజాన్, నైల్, ఇవన్నీ అసలు 3,000-4,000 కిలోమీటర్లు నదులు. అవి అంత సహజం కాదు, అంత తేలిక కాదు. మరేంటి అంటే ఎందుకని ఈ రకమైన కమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది? ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టడం కోసం, వేరే ఏం లేదు. అయితే రియల్ వార్ అసలు మనకు అంత ధైర్యం ఎక్కడుందండి? భారతదేశంలో యుద్ధం చేయడానికి ఉన్న ధైర్యం ఒకే ఒక ప్రధానమంత్రికి ఉండేది ఇందిరాగాంధీ. ఆవిడ పోయిన తర్వాత ఎవరికీ లేదు. ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా ఈయన కూడా పెద్ద ధైర్యవంతుడేం కాదు. ఇది యుద్ధం చేయాలంటే మీకు గుండె గట్టిగా ఉండాలండి. మరి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి డిఫెన్స్ బడ్జెట్ ఇచ్చి వాళ్ళందరినీ తయారు చేసుకొని ఇలాంటి సందర్భంలో కూడా యుద్ధం చేయకపోతే ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ యుద్ధం ఎందుకు చేయాలి వాళ్ళ మీద? పాకిస్తాన్ చేసిందని నేను అనట్లేదు, పాకిస్తాన్ చేసిందని సాక్ష్యాధారాలు లేవు. మనం అనవసరంగా దాని మీద ఒక విషయాన్ని మనం దారి మళ్లించడానికి మనం చేయడం తప్పిస్తే దీనికి సాక్ష్యాధారాలు ఏమంటారు? 26/11 అయితే సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. ఎందుకంటే వాళ్ళ మనుషులు వచ్చారు. అది కూడా అతను ఆ కానిస్టేబుల్ ఒక అతను పట్టుకున్నాడు కాబట్టి ఆ కసబ్ను పట్టుకోవడం వల్లే మనకి, లేకపోతే అది టెర్రరిజం ఖాతాలోకి వచ్చేసేది. అంటే కాకపోతే దానికి వచ్చింది కూడా నది సముద్రం నుంచి వచ్చారు కదండి. సో వాళ్ళ వెసల్స్ అవన్నీ దానికి ఉన్నాయి. దానికి పకడ్బందీగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. దీనికి మాత్రం లేవండి. ఎందుకంటే మీరు చాలా కేటగిరికల్ గా యు ఆర్ డినైయింగ్ దిస్ ఇస్ నాట్ దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ రోల్ ఉందండి, నేరుగా వాళ్ళు రాలేదంటారు. పాకిస్తాన్ సహాయ సహకారాలు, వాళ్ళ ఆశలు ఆశయాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు చెప్పినా కూడా చెప్పిండొచ్చు మీరు చేయండి అని, కానీ చేసిందంతా ఇక్కడ వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసింది లోకల్సే, ప్యూర్ లోకల్స్. నుపూర్ శర్మ ట్వీట్ చూసారా? ఆవిడ 14 మంది పేర్లు చెప్పింది. అందులో ఇండియన్సే. అదే ఆవిడ చెప్పింది కూడా మీరు చూడొచ్చు అక్కడ. 14 మంది అందరూ ఇండియన్సే. మరి పాకిస్తాన్ ఎట్లా బ్లేమ్ చేస్తారు? వీళ్ళ హెల్ప్ ఉంది వాళ్ళకి అంటుంది ఆవిడ. అవును, హెల్ప్ నేను అంటున్నా కదా, నేనేం కాదు. ఎగ్జిక్యూట్ చేసింది వాళ్ళు, కానీ లోకల్స్ గా వీళ్ళ హెల్ప్ ఉంది అనేది ఆవిడ కాదు. వీళ్ళ లోకల్స్ హెల్ప్ ఉండేది, ఎగ్జిక్యూట్ చేసింది కూడా ఇక్కడ వాళ్ళే. సో యూఆర్ డామ్ కాన్ఫిడెంట్. సరే, ఒకసారి 26/11 వద్దాం సార్. 26/11 జరిగిన తర్వాత అండర్ సెక్రటరీ RVS మణి హీ రోట్ ఎ బుక్ ఆన్ యాజ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ టేకన్ ప్లేస్. కంప్లీట్లీ చదువుకుంటారు మీరు కూడా. డాక్యుమెంటేషన్కి వచ్చేప్పటికి దీదన్ హోమ్ మినిస్టర్ అండ్ దీదన్ డిఫెన్స్ మినిస్టర్, బోత్ శివరాజ్ పాటిల్ అండ్ చిదంబరం గారు, బోత్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ది హ్యాపెనింగ్ అని చెప్పి ఆయన మెన్షన్ చేసుకుంటూ రాస్తారు. కంప్లీట్ నాలెడ్జ్ ఇది జరగబోతోంది అనే సంఘటన సంబంధించి. ఎందుకంటే ఎవరు చెప్పారు? ఆయన అండర్ సెక్రటరీగా ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఆయన స్వయంగా ఆయన చూసి ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ అన్ని క్రోడీకరించి రిటైర్ అయిన తర్వాత ఆయన హెస్ పబ్లిష్డ్ ఏ బుక్. దాంట్లో ఏంటంటే అప్పటికే తెల్లారికే సాఫ్రన్ దాన్ని ఏమంటారు టెర్రర్ అని చెప్పి దిగ్విజయ్ సింగ్ గారు పుస్తకం రిలీజ్ చేశారు. వితిన్ నో టైం 2 వారాల లోపల. అంటే ఒకవేళ వాడు కసబ్ అనేవాడు దొరక్కపోతే ఇది సాఫ్రన్ టెర్రర్ ఖాతాలోకి వెళ్ళిపోయేది. కాదండి, మీరు నమ్ముతారా సాఫ్రన్ టెర్రర్ ఉందా? అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే హిందువులకు అంతా ఇది చేసే శక్తి లేదు. మనకి మన శాస్త్రాలు కూడా అట్లా చేయమని చెప్పవు. ఇప్పుడు ఇస్లాంలో ఎందుకు చేస్తారంటే వాళ్ళ శాస్త్రాలు ఇది చేయండి, ఇది ఇస్లామేతరులను చంపండి, ఇస్లామేతరులను అది చేయండి అని చెప్తాం. మన శాస్త్రాలు ఏమని చెప్పండి, నీ దారి నీదిరా బాబు, నా దారి నాదిరా అని చెప్పేది కాబట్టి కాదు. మీరు ఈ 26/11లో ముందుగా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదండి, అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు చిదంబరం గారైనా, శివరాజ్ పాటిల్ గారైనా, ఇంకొకళ్ళని వాళ్ళ ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ విధంగా అది ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. మీరు వ్యవస్థ మీరు ఎంత చేసినా కానీ బయట ఏం మాట్లాడుకున్నా కానీ వ్యవస్థలు మన పర్లేదు, ఇంకా పూర్తిగా ఎనర్జీ పర్సనల్ వర్ నాట్ అలౌడ్ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. దట్స్ వాట్ ఆయన మెన్షన్ చేసుకుంటూ. సార్ మీరు అప్పటికి యూనిఫామ్ సర్వీస్ లో 2011 కదా. నేను ఐ వాజ్ IG CRPF ఇన్ కల్కట్టా. ఉన్నారు.
సో ఆ రోజు సంఘటనలు ఒక్క మాట మీరు రికలెక్ట్ చేసుకుని, అంటే కొంచెం మీరు దూరంగానే ఉండొచ్చు ఆ రాష్ట్రానికి అది దూరంగా ఉన్నా అంటే ఉండొచ్చు, బట్ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంది కదా దాని మీద. నాలెడ్జ్ ఉన్నా కానీ కొంచెం పాతది అయిపోయిందండి. కానీ అక్కడ జరిగింది మాత్రం పాకిస్తాన్ నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళ బోట్స్ వచ్చినాయి. అది కోస్ట్ గార్డ్ కొద్దిగా ఫెయిల్యూర్ అంటే ఏంటంటే మనకి కోస్టల్ సెక్యూరిటీలో కొద్దిగా మనకి ఈ లొసుగులు ఉన్నాయి. అయితే 2011 తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత దాన్ని కూడా చాలా వరకు అది ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో గ్యాప్స్ ఫిల్ చేయడానికి. సరే, రోజు కసబ్ దొరకకపోతే ఈ రోజు తవహుర్ హుస్సేన్ రాణా అనేవాడు మనకు దొరికిండేవాడు కాదు. హెడ్లీ తప్పించుకున్నాడు, హెడ్లీ ఆచుకు కూడా మనకు దొరికేది అది కాదని నేను అన్ను. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ మనకి బయట కనిపించేది వేరు, లోపల వేరు. కసబ్ దొరికాడు కాబట్టి ఇంకా కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది, అంతేగాని అది వీక్ కేసు కాదు, ఇంకా బలమైంది. ఎవిడెన్స్ అతని వల్ల అతని వల్ల మీకు సాక్ష్యాలు బలపడినాయి, కానీ కేసు మాత్రం వీక్ ఏం కాదండి. మన ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్స్. నేను చూసాను, ఎందుకంటే మాట్లాడకూడదు వాటి గురించి, కొన్ని పరిమితులు ఉంటాయి, ఓపెన్ గా మనం మాట్లాడలేం. ఆ రిపోర్ట్స్ అవన్నీ చూశాను కాబట్టి ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ డన్ బై ద ఇండియన్ ఏజెన్సీస్. ఓకే, మన ఏజెన్సీస్ రెప్యుటేషన్ ఇంటిగ్రిటీ నేను ఎక్కడ క్వశ్చన్ చేయాలి సార్. సో కాబట్టి కసబ్ దొరికాడు కాబట్టి అడిషనల్ ఎవిడెన్స్. దొరకకపోయినా సపోజ్ దొరికా అంటే లైవ్ గా దొరికాడు, ఎట్లాగో అతను చంపేసేవాళ్ళు. సో అది లైవ్ గా దొరికాడు కాబట్టి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్. అదర్వైజ్ ఇక ఇంకొక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ సార్, సిమ్లా అగ్రిమెంట్ మీకు తెలుసు. మనం 13,500 కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్కి అప్పచెప్పాం. ఇవాళ దాని నుంచి మేము దాన్ని ఒప్పుకోమని వాళ్ళే అన్నారు కదా, ఇప్పుడు మనకి ఇచ్చేస్తే మన లాహోర్ దాకా మందే వద్దుగా. అది టెక్నికల్లీ స్పీకింగ్ సార్ నేను మాట్లాడేది. ఇప్పుడు మన సిమ్లా అగ్రిమెంట్ ఒకటి మనం ఏం కోరుకుంటున్నాం, మన భూభాగాన్ని కోరుకుంటున్నామా? ఇప్పుడు అక్కడ ప్రశ్న ఏంటంటే నేషన్ అంటే ఏంటి అనేది ప్రశ్న వస్తుంది. ఇప్పుడు గురజాడ అప్పారావు గారు ఏమన్నారు, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు. అవునా కదా? అట్లాగే వీళ్ళు ఏది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా మేము అంటే తీసుకోబోతున్నాం అని మన చాలామంది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ప్రకటనలు చేస్తుంటారు. మీరు అది తీసుకుంటే మీకు ఇంకా ముస్లిమ్స్ ఎక్కువైపోతారు. అది ఖచ్చితంగా దాంట్లో సమస్య ఉందండి. ఇప్పుడు ఇదే సమస్య కాదు, ఇప్పుడు ఎట్లా ఉందంటే దాని మీద ఉన్న దాని మీద 1.5 times 2.5 times. ఇప్పుడు మీరు ఇంకోసారి 13,500 మీరు స్క్వేర్ కిలోమీటర్లు ఇచ్చారు అనుకుందాం పాకిస్తాన్. మీరు అక్కడ నుంచి మనుషులను అయితే బయటికి పడగొట్టి ఒట్టిగా భూభాగాన్ని అయితే ఇవ్వరు కదా, అక్కడ మనుషులను కూడా ఇస్తారు కదా. వుడ్ యూ లైక్ టు టేక్ దట్? అది న్యాచురల్ గా అది ఈ అఖండ భారత్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అది అంత జస్టిఫైబుల్ డిమాండ్ అయితే కాదు. అది ఇట్స్ ఏ స్టూపిడ్ వన్. అది ఇది ఆలోచన లేని మాటలు అవి. సో కాబట్టి సార్, ఇప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం కారణంగా బాధిత దేశాలు తీసుకుంటే చాలా ఉన్నాయి సార్. రీసెంట్ పాస్ట్కి వచ్చేప్పటికి మనకి ఇజ్రాయెల్ ఈజ్ ఎ వెరీ టైనీ కంట్రీ. వాళ్ళకున్న పోరాటం అంటే ఒక ఇన్ఎవిటబిలిటీ వాళ్ళని ఫోర్స్ చేస్తుంది, తప్పనిసరి వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ టెర్రరిజంని అక్కడ మీరు హమాస్ని ఏరేసింది, ఇంకో కలుపు మొక్క అక్కడ బయలుదేరుతుంది. మళ్ళీ వాడు పాకిస్తాన్ దగ్గర వచ్చాడు, పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈవెన్ ఐసిస్ ఫర్ దట్ మ్యాటర్. ఐసిస్ కేరళ నుంచి తీసుకెళ్ళిన కేసులు కూడా మీరు చూసే ఉంటారు మీ కెరీర్లో. ఇప్పుడు ఒక్క రోజులో ఓవర్ నైట్లో అయితే ఇప్పటిదాకా 5 ఏజెన్సీస్ ఇట్లాంటి పనిచేస్తున్నాయి. హమాస్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్, లష్కర్ ఎ తోయిబా అండ్ ఇంకొక ఏజెన్సీ ఉంది చాలా, అల్ ఖైదా. వీళ్ళందరూ వాళ్ళ హెడ్స్ చనిపోయినంత మాత్రం అవేమీ కాలేదు కదా, అవి అలాగే ఉన్నాయి కదా. నేను దీన్ని మీకు ఒక ఉపమానం ఇస్తాను, పొంతన. మన శరీరంలో క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, దాన్ని శరీరం మొత్తానికి మనకి అది పాకితే దాన్ని ఏమంటారు, మెటాస్టాసిస్ అనే స్టేజ్ అంటారు. అంటే లోకలైజ్డ్ ఒక పర్టికులర్ ప్రాంతంలో కాకుండా శరీరంలో అన్ని భాగాలకి మీకు క్యాన్సర్ వచ్చింది. మనం మందు వేసుకుంటాము, మందు వేసుకుంటే అప్పుడు తక్కువ వద్ది, మీకు ఇంకో చోట బయటకు వస్తుంది. అక్కడ వేసుకున్నట్టు ఇంకో చోట బయటకు వస్తుంది. ఇస్లామిక్ తీవ్రవాదం అనేది అది ఒక వ్యక్తి మీద ఆధారపడిందో లేకపోతే ఒక సంస్థ మీద ఆధారపడింది లేదు. అది ఆ ఇస్లామిక్ తీవ్రవాదం అనేది వాళ్ళు చెప్పే ఇంటర్ప్రిటేషన్స్, ఏది ఇస్లామిక్ గ్రంథాలు ఉన్నాయి కదా, వాళ్ళ గ్రంథాలు, ఖురాన్ కానీ లేకపోతే హదీత్ కానీ, అది కొన్ని ఇంటర్ప్రిటేషన్స్, దాని ప్రకారము వీళ్ళు ఫాలో అవుతారు ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో.
అయితే అది వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు కానీ వాళ్ళు నాయకుడిని ఫాలో కాదు. ఇదేదన్నా ఏదో మీకు ఎల్టీటీగా ప్రభాకరన్ చంపేస్తే ఎల్టీటీ పోయినట్టు, ఇప్పుడు ఎల్టీటీ అనేది ప్రభాకరన్ కేంద్రీకృతమైంది, కానీ ఇదేమో ఒక సిద్ధాంతాన్ని కేంద్రీకృతమైంది. ఈ సిద్ధాంతం నాట్ ఇండివిజువల్ సెంట్రిక్. ఆ సిద్ధాంతాన్ని ప్రజలు ముఖ్యంగా ముస్లిం సమాజం లోపలనే వాళ్ళే చెప్పాలి, అయ్యా మన ఇంటర్ప్రిటేషన్ మనం చెప్పేది కరెక్ట్ కాదు అని ముస్లింలకు చెప్పి దాన్ని వాళ్ళు ఖండించినంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. రెండవది, మీరు ఒక తీవ్రవాద సంస్థ కానీ ఒక నక్సలైట్ కానీ ఇంకొకరు కానీ వాడు ఎక్కడో ఎడారి నుంచి పుట్టుకురాడండి. వాడికి ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది. ఒక మొక్క బతకాలంటే దానికి సారవంతమైన భూమి ఉండాలి, తర్వాత నీరు ఉండాలి, తర్వాత కొంత ఎరువు ఉండాలి. ఇసుకలో కూడా పెరిగే మొక్కలు ఉన్నాయి కదా, నీళ్ళు ఉండాలి. నీళ్ళు లేకుండా ఏది పెరుగుతుంది చెప్పండి? నీరు ఉంటేనే పెరుగుతుంది. దానికి నీరు కానీ బట్ జీరో ఫైట్స్ అంటారు ఎడారి మొక్కలు. ఆ ఎడారి మొక్కలు నీరు భూమి దాన్ని తీసుకుంటాయి, లేకపోతే ఆకాశం నుంచి తీసుకుంటాయి. అందుకోసం వాటికి ఎడారి మొక్కలు అయినా పెరుగుతాయి, కానీ అందుకోసం చాలా తక్కువ మొక్కలు పెరుగుతాయి. కానీ అదే సారవంతమైన ప్రాంతంలో అంటే ఇప్పుడు టెర్రరిజం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? ముస్లిం సమాజం నుంచే ఉద్భవిస్తుంది. ముస్లిం సమాజంలో ముస్లింల కుటుంబాలు, ముస్లిం కమ్యూనిటీస్, వాళ్ళ పెద్దలు వాళ్ళంతా ముందుకు రావాలి. వాళ్ళంతా ముందుకు వచ్చి అయ్యా మనం చేస్తుంది తప్పు అని వాళ్ళ పిల్లల్ని ఎవరైతే చేయడానికి అట్లా చేస్తున్నారో అది వాళ్ళు చేయడం తప్పు అని ఖండించినంత వరకు ఇది ప్రపంచం మొత్తం జరుగుతూనే ఉంటుందండి. వాళ్ళకి జన్నత్ దొరుకుతుంది కదా సార్ ఆఫ్టర్ సాక్రిఫైసింగ్ దైర్ లైవ్స్. అదే కదా సమస్య. వాళ్ళు ఆత్మార్పణం చేసుకున్న తర్వాత అంటే ఒకవేళ కాల్పుల్లో జరిగిపోయినా వాళ్ళ భాషలో అది ఆత్మార్పణమే. వాళ్ళకి స్వర్గం దొరుకుతుంది. స్వర్గం దొరుకుతున్నప్పుడు అంటే స్వర్గం దొరుకుతుందని చాలా బలంగా వాళ్ళకి మెదడులో జొప్పించి మరి చేసిన తర్వాత ఇవాళ దాన్ని మీరు వీళ్ళు పెద్దవాళ్ళు వచ్చి చెప్తే ఈయన పరిస్థితులు దాటిపోయింది కదా. సొల్యూషన్ ఏంటి సార్? అదే వేరే నా దగ్గర అయితే ఏం లేదండి. టైం అండ్ అగైన్ మనం లోపలనే రావాలి. ఇప్పుడు ఒకప్పుడు మీరు క్రైస్తవ మతం చూస్తే కూడా వాళ్ళు కూడా క్రుసేడ్స్, ఇప్పుడైతే ఏదైతే జిహాద్ అంటారో వాళ్ళు కూడా క్రుసేడ్స్, వాళ్ళ దానికి కూడా హోలీ వార్ పేరు క్రుసేడ్స్ చేసి వాళ్ళు కూడా కొన్ని కోట్ల మందిని చంపేశారండి. దాని బై ప్రోడక్టే కదా ఇస్లాం. అయితే నోను బై ప్రోడక్ట్ అనకూడదు, అది ఆ ప్రొఫెటిక్ మొనోథియిజం ఒక వర్షన్. అయితే వాళ్ళలో మీకు రెనేజాన్ వచ్చింది, ముఖ్యంగా యూరోపియన్ రెనేజాన్. దాన్ని తెలుగులో ఏమంటారు సరిగా గుర్తు రావట్లేదు. అంటే ఈ సెక్యులరిజం అనేది అక్కడి నుంచే ఉద్భవించింది అన్నది. ఓకే, ఇది రెనేజాన్ ఏంటంటే మనం దేశం పరిపాలించే రాజకీయ వ్యవస్థకి మత వ్యవస్థకి రెండు విడగొట్టాలి ముఖ్యంగా. రెండోది, మతం ఒక్కటే మన మనిషిని శాసించకూడదు అని రినైసా వాళ్ళు ఇంటర్నల్గా వచ్చిందండి. ఓకే, దానివలన ఈరోజు మనం చూసే క్రైస్తవులు ఆనాటి క్రైస్తవులు వేరండి. ఈరోజు చాలా శాంతియుతంగా ఉంటారు. మత మార్పిడి చేస్తున్నా కానీ అనే మాట కాదు కానీ లిబరల్ గా ఉంటారు, కొంత లిబరల్ గా ఉంటారు. సో కానీ ఆ రోజుల్లో చూస్తే మీకు ఇప్పుడైతే మన ముస్లిం తీవ్రవాదులు ఏ విధంగా ఉన్నారో ఆనాడు క్రైస్తవ తీవ్రవాదులు ఇలానే ఉన్నారు. సో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సమాజంలోనే రావాలి. అది వస్తుందంటారా? మనిషి ఆశాజీవి, సో ఆశిద్దాం. అక్కడైతే వచ్చింది. రైట్, అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే హిందూ ఉగ్రవాదం ఉందా లేదా? లేదండి. ఇప్పుడు ఉగ్రవాదానికి ఒక సిద్ధాంతం ఉండాలి. మీరు ఏ ఉగ్రవాదైనా ఇప్పుడు ఒక వ్యక్తి పోయి ఒక వ్యక్తిని చంపాడు అనుకున్నాము, దానికి కారణం వ్యక్తిగత కక్ష, ఆస్తి పరమైన ఇదో లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది. కానీ అదే ఒక ఉగ్రవాది తెలియని వాడిని ఎవరినో చంపాడు అంటే అతని వెనక సిద్ధాంతం అని ఉంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి నక్సలైట్లు చూద్దాం. నక్సలైట్లు ఎందుకు చంపుతారు వేరే వాళ్ళని? ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని, ఆ సిద్ధాంతం ఏంటి? కమ్యూనిస్ట్ సిద్ధాంతం. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటి? డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలెటేరియట్, వీళ్ళందరిని చంపేసేయాలి, బూర్జువాళ్ళందరిని చంపేసేయాలి, మనము సామ్రాజ్యవాదాన్ని పోగొట్టాలి అనే సిద్ధాంతం ఆధారంగా క్లాస్ వార్ అని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇల్లు వదిలేసి ఎక్కడికో పోయి అడవిలో ఉండి అది ఆ అష్ట కష్టాలు పడుతుంది ఆ చంపడం అది. లేకపోతే ఎందుకంటే ఆ సిద్ధాంత ప్రేరణ లేకపోతే అంత దూరం పోయి చేయలేడు. అట్లాగే ముస్లింలు కూడా వాళ్ళ సిద్ధాంతం ఏదైతే ఈ మతం
ప్రపంచం మొత్తం ఇస్లాం మతాన్ని మనం వ్యాప్తి చేయాలి, ఈ ఇస్లామేతలు ఉండడానికి వీలు లేదు అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడం వాళ్ళు చేశారు. అట్లాగంటే క్రైస్తవులు కూడా చేశారు ఇది. కానీ హిందూ మతంలో మనం దేన్ని వాళ్ళు ప్రచారం చేయడానికి మన సిద్ధాంతం ఉంది. మనం చెప్పేది ఏంటి, దేవుడు అందరికీ సమానమే, నా దేవుడిని నేను పూజిస్తాను, నీ దేవుడు నువ్వు పూజించని. అదే మీరు క్రైస్తవులు ఏం చెప్తారు, మా అల్లా ఒక్కడే దేవుడు. అట్లాగే క్రైస్తవులు చెప్పేది ఏంటి, యెహోవా ఒక్కడే దేవుడు. ముస్లిం ఏం చెప్తారు, అల్లా ఒక్కడే దేవుడు. కానీ మనం అలా చెప్పం కదా, నువ్వు ఏ దేవుడిని పూజించినా పూజించు, నువ్వు ఏ దేవుడిని పూజించకపోయినా నీ ఇష్టం. సో కాబట్టి ఇక్కడ మీకు సిద్ధాంత ప్రేరణ లేదు. మరి లేని ఉగ్రవాదం ఎలా టర్మ్ అయిందండి? ఇప్పుడు ఏంటంటే మీరు సాఫ్రన్ టెర్రరిజం సబ్జెక్ట్ కాల్డ్ రెటరిక్స్. రెటరిక్స్ ఈజ్ ఏ ఇంటలెక్చువల్ సబ్జెక్ట్, మన తర్కశాస్త్రానికి సంబంధించింది అది, లాజిక్ అండ్ రెటరిక్స్. రెటరిక్స్లో ఒక పర్టిక్యులర్ పాయింట్ ఏముంటుందంటే ఫాల్స్ ఈక్వివలెన్సెస్ అంటారు. ఫాల్స్ ఈక్వివలెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మన అందరూ ఈ ఇస్లామిక్ తీవ్రవాదుల్ని మనం విమర్శిస్తున్నాం వాళ్ళని, మరి ఏదో ఒకటి చెప్పాలి కదా, అవతల వాళ్ళని కూడా మనం వాడి మీద ఆరోపణలు వేస్తే కదా వాడు తక్కువ ఏదో ఆరోపణలు చేయకుండా ఉంటాడు. కాబట్టి నువ్వేం తక్కువ కాదు చేసామని. మనకు కుటుంబ సమస్యలో గొడవలు అయినప్పుడు ఒక ఆడవాళ్ళు లేదా ఏమన్నా నన్ను ఇట్లా చేసామంటే నువ్వేం తక్కువనా అని అంటారు చూసారా. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫాల్స్ ఈక్వివలెన్సెస్ దే ట్రై టు క్రియేట్ సో దట్ ఏంటంటే దే విల్ స్టాప్ క్రిటిసిజం ఆఫ్ దేర్ టెర్రరిజం. దట్ ఈస్ ద థింగ్. సో లేదు, మీ ఉద్దేశంలో అయితే సాఫ్రన్ టెర్రరిజం లేదు, ఇంపాసిబుల్ అని మీరు చూపించండి. అసలు ఇప్పుడు ఇంపాసిబుల్ ఇప్పుడు అయ్యో కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు కదండి. కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్లో కొంతమంది అది ఆ ముస్లింలు ఈ తీవ్రవాద సంస్థలకి దగ్గరగా ఉన్న వాళ్ళు చూపిస్తారు. ఎవరు దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళంతా జకీర్ నాయక్ వాళ్ళంతా ఆయన దగ్గర కదా. అంతేగాని కాంగ్రెస్లో అందరిని అంటాం తప్పండి. రాహుల్ గాంధీ అదే తక్కువైన ధోరణి ఆయన కూడా. రాహుల్ గాంధీ ఈజ్ నో కాంగ్రెస్ లీడర్ అండి, ఇదే చూస్తూనే ఉన్నాం కదా. ఆయన వల్ల కదా కాంగ్రెస్ అంతా ఫినిష్ అయిపోయింది. రైట్, ఫైనల్గా చెప్పండి, ఈ యుద్ధం ఒకవేళ ఫిజికల్గా వస్తే, అంటే ఇప్పుడు ఎంత సైద్ధాంతికంగా జరుగుతుంది, ఏది ఎక్కువ ఇన్ఫర్మేషన్ వారు జరుగుతుంది, తప్పుడు ఇన్ఫర్మేషన్ అవతల క్యాంప్స్లోకి పంపించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం, అది మనం చేస్తున్నామా వాళ్ళు చేస్తున్నామా మొత్తానికి అంటే జనం అయితే కన్ఫ్యూజ్ అవ్వటం మానేశారు. ఎందుకంటే తెలిసిపోతుంది అది ఫేక్ అని ఏదైనా ఇన్ఫర్మేషన్. బట్ యుద్ధం జరిగి తీరాలన్న ఆకాంక్ష అయితే భారతదేశం వైపు నుంచి బలంగా ఉంది. ప్రతి దాడి జరగాలి, ప్రతీకారం తీర్చుకోవాలి. ఇలా వదిలేస్తూ పోతే రేపొద్దున మీదకి డ్యాన్స్ కడతారని చెప్పేసి మీకు పుల్వామాను గుర్తు చేస్తాను. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో 40 మంది సిఆర్పి జవాన్లని సైనికుల్ని వాళ్ళు బ్లాస్ట్ చేసి చంపారు. అయితే అప్పుడు కూడా పాకిస్తాన్ చేసింది అన్నారు. అది కూడా నేను ఎంతో హోమ్ గ్రోనేనండి. పాకిస్తాన్ సహాయ సహకారాలు ఉన్నాయి, దానికి ఇంకో కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ అందరూ లోకల్సే. తర్వాత దానికి ఇంకో కొన్ని వేరే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే 2 నెలల ఎలక్షన్లకు 2 నెలల ముందు చేశారు, తద్వారా భారతీయ జనతా పార్టీకి వచ్చింది కాబట్టి వీళ్ళ ఏదైనా ఉండొచ్చు అని. అది దాని మీద నేను కామెంట్ చేయదలుచు, కానీ ఆ ఉన్న ఆరోపణలు మాత్రం అది ఉన్నాయి. తర్వాత రెండోది సర్జికల్ స్ట్రైక్స్ అని చేశారండి. ఏం చేశారు అసలు? ఒట్టిగా మనకి టీవీలో మనకి WWF అని వస్తుంది సార్, రెజ్లింగ్ వాళ్ళది. మనం చూస్తే ఏంటంటే ఒక్కొక్కటి రక్తం కారుతున్నట్టు ఉంటుంది, అది అవతల పోయి అంతా అది రంగులు తుడి చేసుకొని వాళ్ళు అన్నట్టు. సర్జికల్ స్ట్రైక్ లేదు, ఏమీ లేదు. దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ produced by any independent agency that there were actually any surgical చనిపోయిన మన సైనికులు సైన్యాధికారులు ఎవరు చనిపోయారండి? సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీరు కార్గిల్ గురించి కాదు. సర్జికల్ ఏది 2019 ఏది ఫిబ్రవరి 2019 తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసాము. అది అతనేంటండి అవినాష, అతని పేరు ఏదో కొత్త అభినవ్ ఎవరు ఉన్నారు కదా, ఒక వింగ్ కమాండర్. అక్కడ మనకి ఫ్లైట్ కూలిపోతే తర్వాత వచ్చారు. అదండి సర్జికల్ స్ట్రైక్స్ లేవు, ఏం లేవు. ఇట్ ఈస్ ఆల్ డ్రామా. నవ్ ఆల్సో ఇట్ విల్ బి ఎ డ్రామా ఓన్లీ. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ విల్ బి సంథింగ్, ఇట్ విల్ బి ఓన్లీ ఎ డ్రామా. ప్రజల్ని మభ్యపెట్టడానికి, అసలు యుద్ధం చేయడానికి కావాల్సిన ధైర్యము ప్రస్తుతం ఉన్న భారత ప్రభుత్వానికి లేదు. మనం చేతగాని వాళ్ళము.
ఇంకోటి రెండు, యుద్ధం చేయాల్సిన అవసరం వాళ్ళకున్నదా పోనీ? మనకి వాళ్ళు ఎందుకు చేస్తారు మన మీద? వాళ్ళు ఆల్రెడీ 1000 cuts తో చేస్తూనే ఉన్నారు వాళ్ళు బ్లీడ్ బై 1000. రెండవది, అసలు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే మీరు ఈ తీవ్రవాదులంతా ఈ మన వాళ్ళు అయినప్పుడు వాళ్ళ మీద మీరు ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో గొడవ ఉన్నాయి, ఐడియాలజీ అక్కడ పుట్టింది, అక్కడ ఐడియాలజీ అక్కడ కాదు పుట్టింది. ఐడియాలజీ పుట్టింది కొంత సిద్ధాంత పరంగా, ఆ సిద్ధాంతం పాకిస్తాన్ ఇచ్చింది కాదు. పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ దట్ ఐడియాలజీ అండ్ దీస్ పీపుల్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ దట్ ఐడియాలజీ. సో వాళ్ళు మన తీవ్రవాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు అయినప్పుడు మీరు యుద్ధం చేయడం అదేంటి? అది అసందర్భము. వార్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ నో నో ఇట్ విల్ వన్ ఈజ్ వార్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అండి. సెకండ్లీ వీ డోంట్ హ్యావ్ ది that enough courage, that courage and will to do that. And number 3, it should not happen because no, that is not the, because Pakistan number 3 is correct, I believe. Number 3 is correct. Yes, it should not happen. ఎందుకు జరగకూడదంటే మన ఇంట్లో గొడవకి పక్కింటోడి మీద బాంబు వేసినట్టు ఉంటుంది. అది గొడవ మనది ఇంట్లోది, పక్కింటోడి మీద చేసినట్టు ఉంటుంది. సో కాబట్టి ఇది రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, సిబిఐ ఫార్మర్ డైరెక్టర్ హ్యావింగ్ అబండెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫార్మ్డ్ ఫోర్సెస్, వారికి చక్కటి విశ్లేషణ అందించారు. ఉగ్రవాదాల్లో తేడాలు, అలాగే ఇది హోమ్ గ్రోన్ టెర్రరిజం, చాలా సంచలనమైన స్టేట్మెంట్. దీనికి ఈ మాట చెప్పాలి అంటే బోర్డంత దాని వెనకాల హోంవర్క్ చేసుకొని ఉండాలి. ఇంతకుముందు అనుభవాలు, ఆయన సర్వీస్లో ఉండగా ఎదురైన అనుభవాలు, అలాగే అబ్జర్వేషన్స్, క్రిటికల్ అబ్జర్వేషన్స్, వీటన్నిటి అవుట్కమ్ అది హోమ్ గ్రోన్ టెర్రరిజం. ఉగ్రవాదులు మన కొంపల్లోనే ఏడిస్తూ వస్తున్నారు, ముందర వీళ్ళ సంగతి చూడాలి, పక్కాడి సంగతి తర్వాత చూసుకుందాం అనే నాగేశ్వర గారి అబ్జర్వేషన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా చూస్తుందో వేచి చూద్దాం.